ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో మనందరం సహకరించాలని మనల్ని కోరారు, మన దేశ మంచి కోసం. అదిరింది. కానీ అసలు దేవుణ్ణి తిరస్కరించే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం గౌరవిస్తాం? మనల్ని బైబిల్ చదువుకోనివ్వట్లేదు, మనందరం కలిసి ప్రార్థన చేసుకునే స్థలాలన్నిటినీ మూసేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి మన మద్దతు కోరే అర్హతే లేదు. అందుకు మనం బాధపడి అసహ్యించుకోవాలి. మన దేవుని పక్షాన నిలబడకుండా ఉన్న ఈ పిరికి వాళ్ళని చూసి మనం సిగ్గుపడాలి. రొమేనియా ప్రజలకు ఈ సమయంలో మన సహాయం కావాలి. ఈ చర్చిని కట్టింది కేవలం దేవుని కొరకే, దేవుని కొరకు మాత్రమే.